రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటికి రావాలంటేనే జక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కడప 43 డిగ్రీలు, చిత్తూరు 43 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తెలంగాణలోని ఆదిలాబాద్ లో 42 డిగ్రీలు, హన్మకొండలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 3 రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి గాలులు అంతరాయం ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరిస్తోందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కడప 43 డిగ్రీలు, చిత్తూరు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, తెలంగాణలోని ఆదిలాబాద్ 42, హన్మకొండ 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి గాలుల అంతరాయం ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. రాగల 3 రోజులకు వాతావరణం ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి నుండి క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పోస్టులు ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు తొలగించాలని ఆదేశించింది. మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పోస్టులు ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు తొలగించాలని ఆదేశించింది. సిపిసి ఆర్డర్ 39 రూల్ ప్రకారం సిపిసి ఆర్డర్ 39 రూల్ 3 ప్రకారం తాత్కాలిక నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ కేసులో తదుపరి విచారణతో జూన్ 7కి వాయిదా వేసింది కోర్టు. మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో అవినీతి ఆరోపణలు రావడం దుమారం రేపింది. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పిటిషన్లో దీనిపై ప్రస్తావించారు. అంగన్వాడీ కార్మికుల కోసం 38,130 ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్ ధర 11,650. మొత్తం టెండర్ విలువ 44.42 కోట్లు. తక్కువ ధర కోట్ చేసిన సంస్థకే టెండర్ కేటాయించారు. రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దని, గుడ్డ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. 2 ఏళ్లలో రాబందు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తోందంటూ ధీమా వ్యక్తం
చేశారు. రైతుల సంగ్రామం సదస్సులో రైతుల పక్షాన 4 తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు కేటీఆర్. రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దని, గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. 2 ఏళ్లలో రాబందు రాజ్యం పోయి రైతు బంధుర కేసీఆర్ రాజ్యం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన 4 తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు. ఒక్క కాంగ్రెస్ రాబందు పాలనలో 1000 మందికి పైగా రైతులు చనిపోయారని, రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను వెంటనే అమలు చేయాలి. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు రుణ విముక్తి కల్పించాలి. రైతు బంధు సక్రమంగా వేయాలి. రైతు బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించాలి. రైతు సంగ్రామ సదస్సులో చేసిన తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం, ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు కేటీఆర్. సీఎం యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం, ఏ ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ చారానా టోపీ పారానా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తి కాక రైతులు పురుగుల మందు తాగారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని దందాలు, కమిషన్లు, కొట్లాటలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 69 సార్లు ఢిల్లీకి వెళ్లాడని, కానీ 69 పైసలు కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యువల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నాడని తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ బంద్ నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ప్రజల గురించి పట్టించుకునే వాళ్లే లేరని అన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తున్నాడంటూ అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులను నంబర్ 1 స్థానంలో నిలిపారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆగమైన తెలంగాణను బాగు చేసింది బీఆర్ఎస్ అంటూ తెలిపారు. రైతు ప్రగతికి కేసీఆర్ అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలోనే లేడని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని అన్నారు. 10 ఏళ్ల రైతులకు 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ అంటూ తెలిపారు. కేసీఆర్ హయాంలో సాగు పెరిగి వరంగల్లో భూముల రేట్లు పెరిగాయని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం వానల్లో ఎండల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి 4 రైతులు చనిపోయారంటూ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు వస్తున్నాయంటూ వాపోయారు కేటీఆర్. తెలంగాణలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేసింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11
మంది వైస్ చైర్మన్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని విడతలుగా రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరిన్ని పోస్టులకు పలువురు నేతలకు ఎంపిక చేశారు. తెలంగాణలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేసింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 కార్పొరేషన్ల వైస్ చైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని విడతలుగా రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరిన్ని పోస్టులను పలువురు నేతలకు ఎంపిక చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళి, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ బోయ నగేష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక, వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, వైస్ చైర్పర్సన్ జక్కని అనిత, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ చరణ్ కౌశిక్, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, వాషర్మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్, వైస్ చైర్మన్ బంగారు బాబు, గీతా కార్మిక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, పేరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గొంగారి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ బుడ్గం శ్రీనివాస్, మెరకో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్రాజం, వైస్ చైర్మన్ ఎం లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అల్లం భాస్కర్, పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, వెలమ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహరావు పేర్లు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థకు ఉన్న 100% షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టుకు ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ 2వ దశ విడుదలకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థ ఉన్న 100% పేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ 2వ దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గతంలో మెట్రో 2వ దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో 2వ దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలికబెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో 2వ దశ ఏబీ విభాగాల్లో 7 మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై నేరుగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో మొదటి దశ స్వాధీనం గురించి వివరించనున్నారు. అలాగే అంతర్జాతీయ సంస్థలైన జైకో, ఏడీబీ నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం నుంచి క్లియరెన్స్ అత్యవసరమని ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానుండటంతో ఆ పర్యటనలో మెట్రో 2వ దశకు శంకుస్థాపన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కూడా కలిసే అవకాశం ఉంది. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి అభినందనలు తెలుపనున్నారు. మెట్రోతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ నిధులను, విభజన హామీలపై కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్. వెల్కమ్ టు ఎస్వీసీ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కబోతుతో జనం విలవిల్లాడుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కడప 43 డిగ్రీలు, చిత్తూరు 43 డిగ్రీలు,
ఉష్ణోగ్రతలు నమోదు కాగా తెలంగాణలోని ఆదిలాబాద్ లో 42 డిగ్రీలు, హన్మకొండలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే 3 రోజుల పాటు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి గాలులు అంతరాయం ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరిస్తోందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హీటెక్కిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వేడి ఉక్కపోతతో జనం విలవిల్లాడుతున్నారు. ఏపీలో వైఎస్ఆర్ కడప 43 డిగ్రీలు, చిత్తూరు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా తెలంగాణలోని ఆదిలాబాద్ 42, హన్మకొండ 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఉత్తర దక్షిణ ద్రోణి గాలుల అంతరాయం ఇప్పుడు ఉత్తర అంతర కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు కింది విధంగా ఉన్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ రోజు ఏర్పడింది. రాగల 3 రోజులకు వాతావరణం ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయి నుండి క్రమేపీ 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం కనిపిస్తోంది. మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పోస్టులు ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు తొలగించాలని ఆదేశించింది. మంత్రి సీతక్క పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పోస్టులు తొలగించాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టులు తప్పుదారి పట్టిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. పోస్టులు ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు తొలగించాలని ఆదేశించింది. సిపిసి ఆర్డర్ 39 రూల్ ప్రకారం ఆర్డర్ 39 రూల్ 3 ప్రకారం తాత్కాలిక నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తుంది. ఈ కేసులో తదుపరి విచారణతో జూన్ 7కి వాయిదా వేసింది కోర్టు. మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో అవినీతి ఆరోపణలు రావడం దుమారం రేపింది. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. పిటిషన్లో దీనిపై ప్రస్తావించారు. అంగన్వాడీ కార్మికుల కోసం 38,130 ఫోన్లు కొనుగోలు చేశారు. ఒక్కో ఫోన్ ధర 11,650. మొత్తం టెండర్ విలువ 44.42 కోట్లు. తక్కువ ధర కోట్ చేసిన సంస్థకే టెండర్ కేటాయించారు. రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దని, గుడ్డ ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. 2 ఏళ్లలో రాబందు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తోందంటూ ధీమా వ్యక్తం చేశారు. రైతుల సంగ్రామం సదస్సులో రైతుల పక్షాన 4 తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు కేటీఆర్.
రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దని, గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. 2 ఏళ్లలో రాబందు రాజ్యం పోయి రైతు బంధుర కేసీఆర్ రాజ్యం వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన 4 తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు. ఒక్క కాంగ్రెస్ రాబందు పాలనలో 1000 మందికి పైగా రైతులు చనిపోయారని, రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను వెంటనే అమలు చేయాలి. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి. 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు రుణ విముక్తి కల్పించాలి. రైతు బంధు సక్రమంగా వేయాలి. రైతు బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించాలి. రైతు సంగ్రామ సదస్సులో చేసిన తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. నిర్మల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం, ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు కేటీఆర్. సీఎం యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఏ ఊరికైనా వెళ్లి అడుగుదాం, ఏ ఒక్క ఊరిలోనైనా రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ చారానా టోపీ పారానా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ పూర్తి కాక రైతులు పురుగుల మందు తాగారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని దందాలు, కమిషన్లు, కొట్లాటలే అని విమర్శించారు. రేవంత్ రెడ్డి 69 సార్లు ఢిల్లీకి వెళ్లాడని, కానీ 69 పైసలు కూడా తేలేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని రెన్యువల్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నాడని తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ బంధు నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ప్రజల గురించి పట్టించుకునే వాళ్లే లేరని అన్నారు. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ రాహుల్ గాంధీకి మాత్రం మూటలు పంపిస్తున్నాడంటూ అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులను నంబర్ 1 స్థానంలో నిలిపారని కేటీఆర్ గుర్తు చేశారు. ఆగమైన తెలంగాణను బాగు చేసింది బీఆర్ఎస్ అంటూ తెలిపారు. రైతు ప్రగతికి కేసీఆర్ అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ కంటే రైతును బాగా చూసుకున్న నాయకుడు దేశంలోనే లేడని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రగతికి విప్లవం సృష్టించామని అన్నారు. 10 ఏళ్ల రైతులకు 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు కేసీఆర్ అంటూ తెలిపారు. కేసీఆర్ హయాంలో సాగు పెరిగి వరంగల్లో భూముల రేట్లు పెరిగాయని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు పడిపోయాయని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం వానల్లో ఎండల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లక్సెట్టిపేట కొనుగోలు కేంద్రంలో గోడ కూలి 4 రైతులు చనిపోయారంటూ తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనుకటి రోజులు వస్తున్నాయంటూ వాపోయారు కేటీఆర్. తెలంగాణలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేస్తుంది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11
మంది వైస్ చైర్మన్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసిన వారి పేర్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని విడతలుగా రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరిన్ని పోస్టులకు పలువురు నేతలకు ఎంపిక చేశారు. తెలంగాణలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చేసింది. రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేస్తున్న వారి పేర్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 కార్పొరేషన్ల వైస్ చైర్మన్లను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని విడతలుగా రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా తాజాగా మరిన్ని పోస్టులను పలువురు నేతలకు ఎంపిక చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళి, వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వైస్ చైర్మన్ బోయ నగేష్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, వడ్డెర కార్పొరేషన్ చైర్పర్సన్ గుంజ రేణుక, వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, వైస్ చైర్పర్సన్ జక్కని అనిత, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ చరణ్ కౌశిక్, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, వాషర్మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్, వైస్ చైర్మన్ బంగారు బాబు, గీతా కార్మిక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్, పేరిక కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గొంగారి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ బుడ్గం శ్రీనివాస్, మెరకో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ సంఘ వెంకట్రాజం, వైస్ చైర్మన్ ఎం లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అల్లం భాస్కర్, పద్మశాలి కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, వెలమ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహరావు పేర్లు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థకు ఉన్న 100% షేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టుకు ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ 2వ దశ విడుదలకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థ ఉన్న 100% పేర్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రాజెక్టును ప్రభుత్వం పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ 2వ దశ పనులకు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. గతంలో మెట్రో 2వ దశ ప్రతిపాదనలకు సంబంధించి కేంద్రం కొన్ని సాంకేతిక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొదటి దశ పీపీపీ యాజమాన్యంలో, 2వ దశ ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం వల్ల ఆపరేషన్ పరంగా సమన్వయ లోపం వచ్చే అవకాశం ఉందని కేంద్రం మెలికబెట్టింది. ఇప్పుడు మొదటి దశ కూడా ప్రభుత్వ పరమవడంతో ఆ అభ్యంతరాలు తొలగిపోయాయి. దీంతో 2వ దశ ఏబీ విభాగాల్లో 7 మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తక్షణమే ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై నేరుగా చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి మెట్రో మొదటి దశ స్వాధీనం గురించి వివరించనున్నారు. అలాగే అంతర్జాతీయ సంస్థలైన జైకో, ఏడీబీ నుంచి రుణాలు పొందేందుకు కేంద్రం నుంచి క్లియరెన్స్ అత్యవసరమని ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానుండటంతో ఆ పర్యటనలో మెట్రో 2వ దశకు శంకుస్థాపన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీలను కూడా కలిసే అవకాశం ఉంది. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి అభినందనలు తెలుపనున్నారు. మెట్రోతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర పెండింగ్ నిధులను, విభజన హామీలపై కూడా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ ఎస్వీసీ ఛానల్.